హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను గంగవాయల పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ధనియాలు అండ్ ఎండుమిర్చి వేసి రోస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి కూడా యాడ్ చేసి రోస్ట్ చేసుకోవాలన్నమాట. రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఫ్రెష్గా కడిగిన గంగవాయల కూరని యాడ్ చేసుకోవాలి. అందులోనే మళ్ళీ చింతపండు ఇంకా కొంచెం పసుపు వేసుకొని దాన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఒక్క 5 మినిట్స్ లిడ్ పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. అంతలోపు అది బాయిల్ అయ్యేలోపు మనము చేసుకున్న ఫస్ట్ రోస్టెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా పట్టుకున్నాను నేనైతే. ఇక్కడ చూడండి, వాటర్ అంతా బాగా డ్రైగా, అంటే మన కన్సిస్టెన్సీని బట్టి మనం ఇప్పుడు వాటర్ ఎక్కువ కావాలంటే ఉంచుకోవచ్చు. నేను కొంచెం డ్రైగా చేశాను. స్టవ్ ఆఫ్ అయిన తర్వాత పోపు పెట్టుకున్నాను. ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నీ వేసి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి, ఇది బాయిల్ చేసుకున్న ఆకుని కూడా ఆ పౌడర్లో వేసి మిక్సీ చేశానమాట. ఉప్పు తగినంత ఉప్పు వేసి ఇలా లాస్ట్లో పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే ఆ రుచియే వేరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.